వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్‌ని. అమరావతి పైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమనేది గనుక మనం చూసినట్లయితే, రాజధాని అమరావతి పైన వైసీపీ నేత అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయినటువంటి వారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ములాఖత్తు అయ్యారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడుతూ రానున్న 2 ఏళ్లలో ఇదే అమరావతిలో పులస చేపలు కూడా దొరుకుతాయని కూడా సెటైర్లు వేశారు. ఇక్కడ వరుస వర్షాల కారణంగా ప్రస్తుతం గోదావరి నది ఎలాగైతే పొర్లుతూ ఉందో అదే మాదిరిగా అమరావతిలో కూడా అదే గతి పట్టబోతుందని కూడా జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం పైన ఇక్కడ జైకూడితే వారు దేశభక్తులు అవుతారని, లేకపోతే వారికి సంఘ విద్రోహ శక్తులు లేదా ద్రోహులుగా చూస్తారని కూడా కేతిరెడ్డి కామెంట్ చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం ఏంటనేసి కూడా ఆయన ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు బాగానే ఉంటారని, భవిష్యత్తులో పోలీసులు అధికారులు ఇబ్బందులు పడతారని కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇక్కడ వార్నింగ్ అయితే ఇచ్చారు. నిజంగా అటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, రానున్న రోజుల్లో ఈయన చెప్పినటువంటి కామెంట్స్కి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి, ఏం జరుగుతుందని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.